నుంచో పెడతారు, ఒంగో పెడతారు అక్కడ. ఎందుకంటే నా భూమి ఒకళ్ళ కౌలుకి ఇచ్చా నేను, ఆ కౌలుదారికి చట్ట ప్రకారం ఇస్తే గనక 7 ఏళ్ళు అయిన తర్వాత ఆ భూమిని నేను తీసుకోవడానికి కూడా హక్కు లేదు. అతను వద్దంటే వదిలేస్తేనే తీసుకోవాలి. రెండవది, అతను ఒకవేళ నేను అమ్మాలనుకుంటే అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అతను ఇవ్వగలిగినంత అమౌంటే తీసుకోవాలి. కాదు అనుకుంటే ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి, మధ్యవర్తిని పెట్టుకుని. అంటే 25 లక్షల రూపాయల పొలాన్ని అతను 10 లక్షలు ఇవ్వగలనంటే, అది కూడా దశల వారీగా ఇవ్వగలనంటే దాన్నే తీసుకోవాలి. ఈ దరిద్రపు చట్టం తయారు చేసింది మన రాజకీయ నాయకులే, మన పాలకులే. ముందు ఆ చట్టం మార్చకుండా ఎవరు రాసియ్యరు. ఇప్పుడు వాస్తవంగా నా దగ్గర 1 ఎకరం పొలం ఉందంటే నేను కౌలు రాసి ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు, ఈ 4 రూపాయలు వాళ్ళు తీసుకుంటారులే అని. కానీ ఎందుకు ఇవ్వరంటే చట్టబద్ధమైన హక్కులు కౌలు రైతుకి ఎక్కువ ఇచ్చారు, రైతు కంటే కూడా. కౌలు రైతు చట్టం మార్చాలి నువ్వు, అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ఈ చట్టం మార్పు ఒక రాష్ట్రం చేతిలో ఉందా, వీళ్ళు చట్టం చేస్తే మళ్ళీ కేంద్రం అప్రూవ్ చేయాలి, దేశవ్యాప్తంగా అమలు అవ్వాలి. చాలా పెద్ద తతంగం అది, ఎవరి వల్ల కాదు. కేంద్రం మార్చడానికి ముందుకు రాదు, ఎందుకంటే మారిస్తే దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే రైతు కంటే కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు దేశంలో జనాభా, ఈవెన్ మనకైనా సరే. ఇప్పుడు రైతులు మొత్తం మీద ఒక 10 లక్షల మంది ఉన్నారనుకోండి, కౌలు